చాలా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. 1000 కోట్లు రావాలని, మహేష్ బాబు సినిమాకి ఇప్పటిదాకా 1000 కోట్లు రాలేదు, రావాలని కోరుకుంటున్నాను. అంటే మనకి త్రివిక్రమ్ గారి చూసుకున్నట్టయితే లాస్ట్ ఏదైతే వీరిద్దరు కాంబినేషన్ కలేజా వచ్చినా అది పెద్దగా పర్ఫామ్ చేయలేకపోయింది, పెద్దగా కలెక్ట్ చేయలేకపోయింది. సో ఈసారి ఎక్కువ కలెక్ట్ చేయొచ్చు. ఈ సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవుతుంది. గుంటూరు స్టోరీ అంటే మామూలుగా ఉండదు కదా, మాస్ లుక్లో అసలు మహేష్ బాబు గారు ఇరగ తీసేస్తారు. అంటే రొటీన్ స్టోరీ అని అంటున్నారు, ఎవరికైనా స్టోరీ తెలిసిందా అంటున్నారంట. అంటే ట్రైలర్ చూపిస్తుంది కదా, ట్రైలర్లో స్టోరీ ఎప్పుడూ నీకు కనిపించదు. సినిమా చూసినా ఆగండి జనవరి 12 వరకు. అంటే దీంట్లో కుర్చీ మడత పెడితే సాంగ్ వచ్చింది కదా, దానిపైన ట్రోల్స్ చాలా వినిపిస్తున్నాయి. సో ఆ ట్రోల్స్ మీరు ఏం చెప్తారు? ఏం ట్రోల్స్ వినిపిస్తున్నాయి? విచ్ కైండ్ ఆఫ్ ట్రోల్? లైక్ ఆయన రేంజ్కి లోకల్ డైలాగ్స్ పెడుతున్నారు అని చెప్పేసి చాలా మంది అంటున్నారు, నేను కూడా చూశాను. పెద్ద పెద్ద శాటిలైట్ టీవీలో కూడా వచ్చింది. కానీ మహేష్ బాబు గారు అంటే ఆయన టాలీవుడ్కి సూపర్ స్టార్. ఆయన పేరు ముంబై వరకు తెలుసు అందరికీ. సో అలాంటి పెద్ద సూపర్ స్టార్ ఒక మామూలు లోకల్ పర్సన్ ఒక సోషల్ మీడియాలో ఒక చిన్న స్టార్ డైలాగ్ యూజ్ చేయడం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు మహేష్ బాబు, మనం అభినందించాలి. అంటే ఇంతకుముందు మనకి డాన్స్ ఎక్కువ కనిపించలేదు మహేష్ బాబు గారు అంటే. ఇప్పుడు శ్రీలీల డాన్సర్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసిన విషయం. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కాంబినేషన్ మహేష్ బాబు గారి డాన్స్ ఎలా ఉంది? మహేష్ బాబు గారు రష్మికతో మంచి స్టెప్ వేశారు కదా ఇంతకుముందు చాలా సినిమాలు, రష్మిక మందానతో. అప్పుడే ప్రూవ్ చేసుకున్నాడు ఈజ్ ఏ గుడ్ డాన్సర్ అని. ఈ సినిమాలు ఇంకా మన శ్రీలీల అంటే మామూలు ఉండదు కదా. అప్పట్లో భానుప్రియ గారితో ఆ స్పీడ్ చూసాను, మళ్ళీ ఇప్పుడు శ్రీలీల గారు చూసాను. ఇలా షూటింగ్ అయినప్పుడు అక్కడే నేను అనుకున్న స్టూడియోలో చూశాను నా కళ్ళతో. ఇప్పుడు సంక్రాంతికి బరిలో ఇది ఉంటుంది అనుకోవచ్చు. సంక్రాంతికి సూపర్ డూపర్ హిట్ అయ్యేది గుంటూరు కారణమే. ఎంత కలెక్ట్ చేయవచ్చు? 1000 కోట్లు రావాలని కోరుకుంటున్నా, మరి చూడాలి మరి ఎంత వస్తుంది. మీ కుర్చీ తాతతో కలిసి చూస్తున్నారా మరి సినిమా? మేమంతా ఇక్కడ కుర్చీ వాళ్ళ ఫ్యామిలీ నేను వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాము. చూడాలి ఎలా ఉంటుంది. ఎందుకంటే ఆయన డైలాగ్ కూడా అందులో ఉంది కదా, తమన్ గారిని కల్పించాను కుర్చీ తాతని. ఆ డైలాగ్ చెప్పమన్నారు, చెప్పినాక ఆ డైలాగ్ ఆ సినిమాలో పెట్టారు. అది విషయం అందరికీ తెలుసు కదా. సో సినిమా అయితే సూపర్ డూపర్ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ బాబు గారు అందరిలా కాదు, అజాత శత్రువు అనొచ్చు. ఆయన ఎవరిని ఏమన్నారు, బ్యాడ్గా ఎవరి మీద కూడా మాట్లాడరు. తర్వాత ఆయన అనాథ పిల్లలందరికీ హార్ట్ ఆపరేషన్స్ చేస్తారు. కొన్ని పేద గ్రామాలని దత్తత తీసుకొని ఆ గ్రామాలు కూడా పోషిస్తున్నారు. సో అలాంటి వ్యక్తులు సినిమాలు హిట్ అయితే రేపొద్దున ఆయన ఇంకో 2 గ్రామాలు దత్తత తీసుకోవచ్చు, ఇంకో 100 మందికి పిల్లలకు ఆపరేషన్ చేయొచ్చు. సో అలాంటి వాళ్ళ సినిమా తప్పకుండా చూడాలి. థ్యాంక్ యూ సో మచ్. కుర్చీ తాత ఈ సాంగ్ పైన ఏదో ఇష్యూ అవుతుంది, 1 lakh పైన, 1 lakh రూపీస్ పైన. అది నాకు తెలియదండి. ఎందుకంటే ఆయన తమన్ గారు అభిమానంతో ఆయనకు ఒక సీల్డ్ కవర్లో మనీ పెట్టి ఇచ్చారు. ఆయన తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. చాలా ఎంట్రీలో అది 10,000 అని 50,000 అని 5,000 అని వస్తున్నాయి. అది నాకు తెలియదు. ఈ క్వశ్చన్ ఆయన్ని అడగండి. ఓకే, అంటే ఇక్కడ ఆయన ₹1,00,000 ఇస్తే 5,000 మీరు ఇచ్చారు అని చెప్పేసి కూడా వైజాగ్ సత్య 5,000 రూపాయలు ఇచ్చాడు కుర్చీతో. కానీ కొంతమంది నిన్న మాట్లాడడం జరిగింది, ఆ వీడియోలు మీరు కూడా చూసిండొచ్చు. ఇప్పుడు తమన్ గారు కుర్చీకి ఇచ్చారు, ఆయన తీసుకెళ్ళి వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. వాళ్ళ వైఫ్ ఆ పిన్నులు తీసింది. అందులో ఎంత ఉందండి వాళ్ళని అడగండి. అన్నట్టు నేను ఏం చెప్తాను చెప్పండి. నేనైతే ఓపెన్ చేయలేదు, నాకైతే ఏం తెలియదు. అంటే మీరే తీసుకెళ్ళి ఇప్పించారు కదా కుర్చీతో, మీకు ఏమని చెప్పాడా తర్వాత ఇంత ఇచ్చారని చెప్పి? మీకు ఏమని చెప్తాడు కదా ఇప్పించినందుకు? ఆయన తీసుకెళ్ళి నేనే, తమన్ గారు నా కాంటాక్ట్ అయ్యారు, మేము వెళ్ళాము, ఆయన కల్పించాము. ఈ డైలాగ్ చెప్పమన్నారు, కుర్చీ మడత పెడతాను చెప్పిండు. చెప్పిన తర్వాత ఆయన ప్రేమతో కవర్ ఇచ్చాడు. సో మేము కార్ ఎక్కి వాళ్ళ ఇంటి దగ్గర దిగిపోయినాము, వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాం. తర్వాత ఏం చెప్పలేదు, డబ్బుల కోసం ఏం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే కాంట్రాక్ట్ చేస్తున్నారు. ఓకే, నాకైతే గుంటూరు కారం నుంచి టీం నుంచి ₹1 కూడా రాలేదు. ఆ కవర్ లో నుండి కూడా ₹1 కూడా నాకు రాలేదు. నేను డబ్బుల కోసం చేయలేదు. ఆయన ఇంతకు ముందు మీకు తెలుసు పావలా ఫేమస్ ఉండేవాడు. ఇప్పుడు నాతో కలిసినాక ఈ డైలాగ్ పెట్టించినాక ₹1 అయ్యిండు. ఆ విషయం అందరికీ తెలుసు. అది అంటే బస్సులో బెగ్గింగ్ వీడియోస్ వస్తున్నాయి. అవి సాంగ్ అంటే తమన్ గారు ఇచ్చిన తర్వాతనా లేకపోతే అంతకు ముందు? తర్వాతే. అది మనకి తమన్ గారితో కలిసిన తర్వాత అయితే కాదు. యాక్చువల్గా ఈయనకి మహేష్ బాబు గారితో ఒక స్టెప్ ఉండే. నాకు గుంటూరు కారం టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారు, నేను కూడా కలిశాను. కానీ ఆయన ఏంటంటే ఎక్కడికో వెళ్ళిపోయినాడు, వరంగల్ ఎక్కడికి. ఆ మధ్యుడు కనిపించడం లేదని వచ్చింది కదా 7 days. అప్పుడు గుంటూరు కారం టీం వాళ్ళు మేమంతా కలిసి ఆయన వెతికాం వడపోసాం. వరంగల్ బస్ స్టాండ్లో దొరికిండు, పండుకొని ఉన్నాడు. అప్పుడు మేము తీసుకొచ్చాము. ఈలోగా షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. లేకపోతే ఆయనకు సువర్ణ అవకాశం చేజారిపోయింది అనొచ్చు. ఓకే, నెక్స్ట్ మూవీ అల్లు అర్జున్లో చేస్తాము, ఒకవేళ ఏదైనా రోల్ ఉంటే ఇస్తామని చెప్పారు అని చూడాలి. ఓకే.
అంటే తమన్ గారు సెర్చ్ చేశారు కదా కుర్చీ తాత కోసం, అంటే ఎవరు అంటే కనిపెట్టారు, ఎవరు వెళ్ళారు అక్కడికి? నేనే వెళ్ళాను. తమన్ గారు మీకు కాల్ చేసి ఆయన ఎట్లా దొరికాడని అడుగుతాను క్వశ్చన్. ఈయనైతే మిస్ అయ్యాడు. మిస్ అయినాక మేము వెతుకుతున్నాము గాంధీ హాస్పిటల్లో, తర్వాత ఉస్మానియా హాస్పిటల్లో. ఆయన ఎక్కువ కృష్ణకాంత్ పార్కులో నైట్ పడుకుంటారు కదా ఇక్కడ. తర్వాత మళ్ళీ ఇసుగూడ బస్తీ, ఇసుగూడ చెక్ పోస్ట్, పల్లబండ్ల దగ్గర మీరు పడుకుంటాడు ఆయన ఇంటికి వెళ్ళాడు కదా. సో మేమంతా వెతికాము, ఎక్కడ లేరు. అప్పుడు పీటర్ అని ఒక అబ్బాయి నాకు ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన కూడా యూట్యూబ్ వరంగల్ నుంచి. ఆయన చెప్పాడు ఇట్లా వైజాగ్ సత్య ఇట్లా వరంగల్ బస్ స్టాప్లో నేను చూశాను ఆయన అన్నాడు. ఆయన ఏ డ్రెస్ చేసుకున్నాడు అన్నాడు, ఎల్లో కలర్ ప్యాంటు రెడ్ కలర్ చెప్పారంటే ఓ ఆయన అని చెప్పేసి అప్పుడు మేము వెంటనే వచ్చిన కార్ వేసుకొని వెళ్ళి తీసుకొచ్చాము. అక్కడ కూడా వరంగల్లో కూడా ఒక ఇద్దరు ఉన్నారు ఫ్రెండ్స్, వాళ్ళు కూడా హెల్ప్ చేశారు, ఒక ఇద్దరు అక్కడ. అంటే కుర్చీ తాత కోసం తమన్ ఎవరిని కాంటాక్ట్ అయ్యారు? నన్నే డైరెక్ట్. ఓకే, కాల్ చేశారు. మీకు టచ్ ఉందని ఎట్లా తెలుసు, మీకు పరిచయం ఉంది? అంతకుముందు మాకు చాలా వీడియోస్ వచ్చాయి కదా. తర్వాత మేము ఇంటి నాగరాజు ఆయన ఇంటికి వెళ్ళాము, ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు. సో అవన్నీ మేము ఆ వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. నేను కుర్చీ తాత, స్వాతి నాయుడు, ఉప్పల్ బాలు, మా వీడియోస్ అన్ని వైరల్ అయ్యాయి. ఆయన నాతో ఉంటారని అందరికీ తెలుసు. తెలియడం వల్ల అంటే తమన్ గారు మీకు కాల్ చేయడం ఎలా అనిపించింది? తమన్ గారు మీకు కాల్ చేసి అలా కాంటాక్ట్ అవ్వడం ఎలా అనిపించింది? ఆయన చాలా మంచి వ్యక్తి, మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. అతను వే ఆఫ్ టాకింగ్ కూడా అంతా బాగుంది. ఆయన కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కుర్చీ తాతను తీసుకెళ్ళిన తర్వాత. నాకు కూడా థ్యాంక్ యూ చెప్పారు తీసుకొచ్చినందుకు. నీకోసం విన్నాను, ఇలా సోషల్ మీడియా స్టార్స్ బాగా ఎంకరేజ్ చేస్తావట అని అన్నారు. సో మా టీం కూడా ఏదైనా ఉంటే ఇవ్వండి ఛాన్స్ అని చెప్పాను. ఆయన చాలా మంచి వ్యక్తి. అంటే మహేష్ బాబు మీద చాలా విమర్శలు వస్తున్నాయి. మహేష్ బాబు ఒక స్టార్ పర్సన్, మూవీలో ఒక సాంగ్ భూతి పదం వాడడం అనేది బాగలేదు అని చాలా మంది కామెంట్ చేస్తున్నారు. అంటే కుర్చీ మడత పెడితే డైలాగ్ తర్వాత పిల్లలు భూతి వస్తుంది కదా, ఏముంటుంది డాడీ, అది బీప్ వస్తుంది, ఏముంటుంది డాడీ అని కొంతమంది. ఏముంటుంది కుర్చీ మడత పెట్టి కొడితే అని వస్తుంది, అందులో బూత్ ఏముందో నాకైతే ఏం తెలియడం లేదు. కాకపోతే అంత పెద్ద సూపర్ స్టారు, అంత మంచి పేరున్న వ్యక్తి, ఇండియాలోనే వన్ ఆఫ్ ద టాప్ 10 సెలబ్రిటీస్ ఆయన పేరు కూడా ఉంటుంది. సో అలాంటి వ్యక్తి, ఒక సామాన్య వ్యక్తి డైలాగ్ యూజ్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. ఎందుకంటే గొప్ప వాళ్ళు ఎప్పుడు గొప్ప వాళ్ళ డైలాగులే పలకాలా, సామాన్యుల డైలాగులు కూడా యూజ్ చేయొచ్చు కదా. అది ఆయన గొప్పతనం. దట్ ఈస్ హిస్ గ్రేట్నెస్. ట్రోలింగ్స్ అంటే ఎన్నో అవుతాయి. ఇప్పుడు నాకు కూడా చాలా ట్రోలింగ్ చేస్తున్నారు, కుర్చీ తాత మీద 2 లక్షలు సంపాదిస్తున్నావు. అవును, అది కూడా అంటున్నారు. ఇంటర్వ్యూలకు డబ్బులు తీసుకుంటున్న వైజాగ్ సత్య ఇంటర్వ్యూ ఇప్పించాలని ట్రోలింగ్ చేస్తున్నారు. నాకు కూడా అదంతా ఫేక్. అది ట్రోలింగ్ అనేది కామనే. ఇప్పుడు నేను ఆయనకి ఏంటంటే, ఆయన ఒక ఇల్లు వచ్చినంత వరకు ఆయనతో మా టీంలో ట్రావెల్ చేయండి అని చెప్పినాను. ఆయన సొంత ఇల్లు లేదు, ఆయన నేను ఏదో హెల్ప్ చేస్తున్నాను. నాకైతే గుంటూరు కారం టీం ₹1 ఇవ్వలేదు. తమన్ గారు పెట్టిన కవర్లో నుంచి కూడా నాకు ₹1 రాలేదు. ఆ విషయం ఆయన కూడా చెప్పాడు చాలా ఇంటర్వ్యూలో. అది తీసుకెళ్ళా కవర్ డైరెక్ట్గా వాళ్ళ వైఫ్కి ఇచ్చిండు. అంటే కొంతమంది కామెంట్స్లో చెప్పారు, తమన్ గారు ఇచ్చిన మనీ వైజాగ్ హర్ష గారు తీసుకొని, అంటే తీసుకొని గుంటూరు తాత మళ్ళీ అంటే మన కుర్చీ తాత అడుక్కుంటున్నాడు మళ్ళీ అని అదే పొజిషన్. లేదండి, తమన్ గారిని కలిసిన తర్వాత ఆయన అడుక్కోలేదు, వాళ్ళ వైఫ్తో ఉన్నాడు. అంతకుముందు వీడియోస్ అవి చెప్పాను కదా, వరంగల్ తప్పిపోయి వెళ్ళిపోయాడు అన్నా కదా, అప్పుడు బస్సులో బ్యాగింగ్ చేసుకున్నాడు ఆయన.